ఎక్కువ కావాల్సి వచ్చినా ఇచ్చి ఈ స్కీమ్ని ఈ అనుకున్న దైవ కార్యక్రమాన్ని తప్పకుండా అమ్మవార్ల దయతో రైట్ టైంతో చిన్న ఇబ్బంది కూడా జరగకుండా ఈ ప్రభుత్వం పూర్తి చేస్తుందని మా వేదిక మీద ఉన్న మా సభ్యులందరి సమక్షంలో మీడియా అందరికీ తెలుపుతూ సెలవు తీసుకుంటాం. అంటే స్టార్టింగ్ స్టేజీ ఆల్రెడీ మనం ఏవైతే గేట్లకు సంబంధించిన స్టోన్ వర్క్ కటింగ్ చేశారు ఆ కటింగ్ చేసిన వర్క్లన్నీ కూడా మన పిహెచ్డి స్టూడెంట్ ఆదివాసులు ఆ బొమ్మలకు సంబంధించిన అన్నీ కూడా ప్రిపేర్ అవుతున్నాయి. తప్పకుండా ఒక షేప్ వచ్చిన తర్వాత మిమ్మల్ని కూడా ఒకరోజు అక్కడికి తీసుకెళ్ళి అక్కడ జరుగుతుంది ఏందనేది కూడా మీరు కూడా చూస్తే మీ సూచనలు సలహాలు ఏమన్నా కూడా తప్పకుండా, ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో చేస్తుంది కాబట్టి అవి కూడా తీసుకోవటం జరుగుతుంది. అంటే ఆధునీకరణ ఆలోచనే జాతరని ఫుల్ ఫ్లెడ్జ్లో చేయడం కోసం దాన్ని ఇంటర్లింక్డ్. ఆధునీకరణ అంటేనే జాతరని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2 లైను లేకుంటే 20 ఫీట్ రోడ్లో ఉన్నాయి, దాన్ని 4 లైన్లు చేస్తున్నాం. ఇంజనీర్లు కూడా దాన్ని ప్రణాళిక చేయమన్నాం. ఎటు నుంచి అయితే అత్యధిక క్రౌడ్ గతంలో వచ్చిందో గౌరవ ఎస్పీ గారు కానీ కలెక్టర్ గారు కానీ మిగతా ఉన్నతాధికారులు చెప్పిన దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ ప్రాంతంలో రోడ్లు వైడన్ చేస్తూ విలేజ్ లిమిట్లో రిస్ట్రిక్టెడ్ ఉంటే విలేజ్ గ్రామంలో ఉన్న ప్రజలకు ఇబ్బంది జరగకుండా ఆ ఇళ్లన్నీ డీటూర్ చేసి పైనుంచి ఒక రింగ్ రోడ్డు టైపులో కూడా తీసుకురావాలని సీతక్క మనసులో ఉంది. ఆ విధంగానే ప్రణాళికలు చేస్తాను. అంటే ఇప్పుడు మీరు రివ్యూ చేస్తారు కదా, ఎండోమెంట్ మినిస్టర్ లేదు, ఎండోమెంట్ మినిస్టర్ లేకుండానే మీరు రివ్యూ చేశారు, ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉన్నాయి? మా అంతా కేబినెట్ మంత్రులు ప్రత్యేకమైన కార్యక్రమాలు ప్రత్యేకమైన ఆలోచనలు. ఒక్కొక్క మంత్రులు ఒక్కొక్క రోజు ఖాళీ ఉండదు. అదేమి ఇది సింగిల్ కాదు, ఇది ఎండు కాదు. ఇటువంటి రివ్యూలు నాకు తెలిసి రాబోయే రోజుల్లో కనీసం ఒక 15 సార్లు వస్తాం. మంత్లీ ఒక 3-4 టైమ్స్, 4 మంత్స్లో 3 టైమ్స్, 3 into 4 అంటే ఈ 4 మంత్స్లో 3 టైమ్స్ వచ్చినా 14-15 టైమ్స్ వస్తాం. ఇక్కడ ఈ మంత్రి గారు ఆ మంత్రికి ఒకరోజు నేను లేకుండా అక్కను 2 అక్కలు వస్తారు, ఒకరోజు ఆ అక్క వస్తుంది. కన్వీనియంట్ ఉంటే 3 అక్కలు వస్తాం. లక్ష్మణ్ వస్తాడు. ఇక్కడ ఏదైతే అభూత కల్పన ఉందో ఇది ఎవరు చేసిన దైవ కార్యక్రమం, ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన, గిరిజనులు అభిమానించే ఈ దైవం కోసం చేసే కార్యక్రమం. ఇక్కడ దాన్ని ఏ రకంగా రాంగ్ రూటో సెకండ్ థింకింగో ఏమి అవసరం లేదనేది మీడియా మిత్రులకి మనస్ఫూర్తిగా నేను తెలుపుతున్నాను. అన్న ఇక అన్ని దీనికి ఇప్పుడు నేను వచ్చిన దాని సబ్జెక్ట్ ఇది, దాని గురించి మీరు శ్రీనివాసరెడ్డి అంటే ఏంటో, శ్రీనివాసరెడ్డి టెండర్లకు ఎట్లా తాపత్రయపడతాడో, 60 కోట్లు 70 కోట్ల టెండర్ల కోసం శ్రీనివాసరెడ్డి కంపెనీ తాపత్రయపడుద్దా లేదా వాళ్ళకంటే కూడా ఇక్కడ కూర్చున్న మీ అందరికీ తెలుసు. సో దాని గురించి నేను ఎక్కువ మాట్లాడను. అందుకే నేను కూడా మీరు ఏదో మీరు పేపర్లో రాసినా నేను రెస్పాండ్ కాను కూడా. అంటే నాకొక్కటే ముఖ్యమంత్రి గారు ఒక ఆదేశం ఇచ్చిండు, ఈ ప్రభుత్వం ఒక ఆలోచన ఇచ్చింది, 100% దాన్ని పూర్తి చేయాలనే తపన మా సురేఖక్క కానీ మా సీతక్క కానీ స్థానిక పార్లమెంటు సభ్యులు కానీ అందరినీ కలుపుకొని పూర్తి చేయడం. దానికోసం నేను ఒక్కడనే చేసేది కాదు, వాళ్ళందరి ఆలోచనలు కూడా తప్పకుండా దాంట్లో క్రోడీకరించిన తర్వాతనే ఫినిష్డ్ ప్రొడక్ట్ ఆ దైవ కార్యక్రమం పూర్తవుతుంది. 100% శాంక్షన్ అయింది. అనుబంధం ఏముంది? 211 కోట్లు. 2004 జాతర నుండి ఇప్పటి వరకు 10 జాతరలు లేదు. ప్రతిసారి R&B తర్వాత పంచాయతీరాజ్ వల్ల రోడ్స్ శాంక్షన్ చేస్తున్నారు. 5 నుంచి 10 కోట్లు ఫండ్స్ కూడా ఇస్తున్నారు. అంటే 10 into 10 వేసుకుంటే 100 crores. అందుకే కదా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పాడు, సింగిల్ లేయర్ కంటే డబుల్ లేయర్ ట్రిపుల్ లేయర్ వేసి కనుక కడితే అది పర్మనెంట్ స్ట్రక్చర్ ఉంటుంది. ఇప్పుడు మన ఆలోచన కూడా అదే. ఇందాక నేను జాతర వచ్చిందంటే జంపన్న వాగులోకి వరదలా నిధులు పోతున్నాయి కాబట్టి ఆ వరదలాగా నిధులు పోనీయొద్దు. జాతర అనేటప్పుడే పనులు కాదు, ఇది 360 days పవిత్రంగా గిరిజనులే కాదు గిరిజనేతరులు పూజించే దైవం కాబట్టి దీన్ని ప్రత్యేకతను దృష్టిలో పెట్టుకొని ఓన్లీ
జాతర టైం అప్పుడే కాదు దీనికి నిధులు ఇవ్వటము, ఎంత రిక్వైర్మెంట్ ఉంటే అంత ముందే ఇచ్చేసి పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఏదైతే గౌరవ స్థానిక శాసనసభ్యురాలు మంత్రివర్యులు అడిగారు అటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తారు కదా, రేపు వేసే మనం రోడ్లు కానీ కట్టే కన్స్ట్రక్షన్స్ కానీ ఇందుట్లో టెంపరవరీ ఏమి ఉండవు, శాశ్వతంగా ఉండే కార్యక్రమాలే ఈ ప్రభుత్వం చేపట్టుద్ది. దానికి ఇంకా కొద్దిగా నిధులు అటు అయినా పెరిగినా కూడా దేనికన్నా మిగతా దగ్గర అడ్జస్ట్ చేస్తాం. కానీ ఈ సమ్మక్క సారలమ్మ దగ్గర మటుకు గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలకు అనుగుణంగా ఇద్దరు మా ఆడబిడ్డలు సమ్మక్క సారలమ్మ ఇద్దరు ఆలోచనలకు అనుగుణంగా ఈ కార్యక్రమం పూర్తి చేస్తాం. నేను నమ్మట్లేదన్న, నా మీద ఏం ఫిర్యాదు ఎవరు చేసే అంత ఛాన్సే ఉండదు. అంటే లాస్ట్ టైం జాతర కూడా 2 నెలల ముందు నుంచే దాదాపు 20 నుంచి 30 లక్షల మంది భక్తులు వచ్చారు. ఈసారి కూడా ఫ్లోటింగ్ జాతర ఉండే అవకాశం ఉంటుంది. ఎస్, సేమ్ ఇప్పుడు గౌరవ కలెక్టర్ గారు ఎస్పీ గారు అక్క మేము లోన మాట్లాడుకున్నాం. దానికి కూడా ఈ 50 డేస్లో వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండేటట్టు మళ్ళీ డిసెంబర్ వచ్చే లోపు ఈ 50 డేస్ మనకి టైం ఉంది, 48 డేస్ ఈ మెయిన్కి ఎట్లా వాళ్ళకి ఇబ్బంది లేకుండా యాక్సెస్ పెట్టేది కూడా చేస్తాం. అక్కడ కూడా బ్రేక్ రాకుండా ప్రయత్నం చేస్తాం. పాతది ఎట్లుందో అది అట్లనే ఉంచి అంటే మీరు సూచనలు కూడా ఏంటన్నా, ప్రభుత్వం ఓపెన్ ఉంది, అటువంటి మాటలతో కాకుండా పర్ఫెక్ట్ చేతలు చేస్తాం. ఇదేమి ఫస్ట్ కాదు లాస్ట్ కాదు ఈ ప్రెస్ మీట్. ఇటువంటి ప్రెస్ మీట్ రాబోయే రోజుల్లో 15 పెడతాం అందరం వచ్చి. ఇందాక మా మిత్రులు అన్నట్టు ఈ అక్క అందరు అక్కలతోనే వస్తాయి ఈసారి. సరే ఈసారి కరెక్షన్ చేస్తలేను. 150 కోట్లు అనేది మనం మంజూరైనాయి కదా సార్. ఇప్పుడు 200 కోట్లు 211 కోట్లు అనేవి ఉన్నాయి కదా సార్. అయితే అవి వేరు ఇవి వేరు అనేది కన్ఫ్యూజన్ సార్. అంతే 101 కోటి ఈ ప్రాంగణం డెవలప్మెంట్ కోసం ఎక్స్క్లూజివ్లీ మొన్న ముఖ్యమంత్రి గారు రావడానికి ముందు రోజు శాంక్షన్ చేసినాం. 71 కోట్ల రూపాయలకి టెండర్ కాల్ఫర్ చేసినాం. మిగతావి పాతవి 110 కోట్లు ఉంది. లాస్ట్ ఇయర్ 110 ఇచ్చినాం, ఈసారి 150 కోట్లతో జీవో ఇచ్చింది. ఆ 150 కోట్లకు సంబంధించినవి కూడా పర్మనెంట్, సరే ఏదన్నా కూడా అది కూడా పర్మనెంట్ స్ట్రక్చర్స్ చేస్తాం.